వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం వరకు అంత కలిసి ఉన్నాయి. మనం అందరం కూడా కలిసి చదువుతున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుతున్నాం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెలుపడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం పెడదాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్య భాగాన్ని వివరించటకు నాకు సామర్థ్యం సరిపోదు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు. నిన్ను వర్ణించుట, నిన్ను వివరించుట ఎవరు సాధ్యం ప్రభా? దీన మనసుకునే నీ పాదాల దగ్గరికి వచ్చినాను. దయ చూపించి ఈ వాక్యాన్ని మాకు అర్థమయ్యే రీతుల్లో బోధిస్తావని ఆశపడుతూ నీ వైపు చూస్తూ నువ్వు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది ప్రభా. నీవు మాతో పాటు ఉన్నావని ప్రభా, మా మనవులు ఆలకిస్తున్నావని, మా యొక్క ఆరాధన మీద ఆసీనుడు అయి ఉన్నావని నమ్ముతూ నీ వైపు చూస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ పౌలు కొలస్సీయులకు ఈ యొక్క పత్రిక రాస్తూ వచ్చారు. కొలస్సీయులకు మరి రాస్తూ వచ్చి ఆయన ఏమంటాడంటే, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. కాబట్టి మనం మరి పైనున్న వాటి మీదనే ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్నవి కింద ఉన్నవి 2 భాగాలు ఉన్నాయి కదా. పైన ఉన్నాయి అని అన్నాడు అంటే క్రింద కూడా ఉన్నవి అని. కాబట్టి మనిషి జీవితం మరి 2 భాగాలుగా విభజిస్తే, ఒకటి శారీరకమైన జీవితం ఉన్నది, ఇంకోటి ఆత్మీయ జీవితం ఉన్నది. కాబట్టి మరి ఈ విధంగా మనము మరి ఆ దేవుని పాసనకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం విశ్వాసులంగా మరి మనం ఏం చేయాలా, దేవుడు ఏం చేసిండు మన పట్ల అని అంటే గొప్ప నిరీక్షణ గల జీవితాన్ని మనకు ప్రసాదించిండు. నిరీక్షణ గల జీవితం అని ఏంటి అని అంటే, లోకంలో మానవులు అందరూ పుడతారు, అందరూ కొంతకాలం బ్రతుకుతారు, మరి తర్వాత అందరూ కూడా చనిపోతారు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతారు అనేది పెద్ద సమస్య. ఇది ప్రతి వాడికి కలిగే సమస్య అయినప్పటికీ ఈ సమస్యను మానవుడు జ్ఞాపకం చేసుకోకుండా ఏదోనే అందరితో పాటు నేను అని అనుకునే విధంగా వాడి ఆలోచనలు ఉంటాయి. నేను కూడా అంతే అనుకున్నా. కానీ ఇది మానవ జ్ఞానానికి అందనంత సమస్య. ఇది ఏంటి అని అంటే, దేవుడు మనల్ని సృష్టించిండు, దేవుడు మనల్ని మరి కొంతకాలం బ్రతికించిన తర్వాత మరి ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోవటం అనేది అందరికీ కామన్ గా వచ్చే సమస్య ఇది. కానీ ఇక్కడ దేవుని బిడ్డలు అనే ఒక గొప్ప క్యాడర్ ఉంది. అంటే ఆయన ఎందరు అంగీకరించిరో, ఆయన అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందరు అంగీకరించిరో వారందరూ కూడా దేవుని కుమారులకు అధికారాన్ని ఆయన అనుగ్రహించిండు. కాబట్టి దేవుని కుమారులు అయిన తర్వాత దేవుని స్వరూపంలోకి మనం మార్చబడతాం. అంటే అర్థం ఏంటి అని అంటే, ఆయన అల్ఫా ఒమేగా, ఆయన ఉన్నవాడు అనువాడు, ఉన్నాను అనువాడు. కాబట్టి ఆయన ఆది అంతం లేనివాడు. ఆయనకి మరణం అనేది ఏమీ లేదు. దేవుడికి మరణం అంటూ ఉండదు. మానవుడికే పరిమితిలో ఉన్నాడు మానవుడు. దేవుడు అనంత జ్ఞాని, సర్వాంతరయామి. మరి ఆయనకు మరణం అంటూ లేదు. కాబట్టి ఈరోజు దేవుని కుమారుడు అవుట ద్వారా దేవుడు మానవుడికి చేసింది ఏంటి అని అంటే, మరణ భయంలో నుంచి మానవుడిని తప్పిస్తూ వచ్చిండు. మరణ భయంలో నుంచి తప్పించడం అంటే ఏంటి అని అంటే, మానవుడు కూడా శాశ్వతమైన జీవం ఉంది యేసుక్రీస్తు ప్రభువులో అని బైబిల్ వాక్యం ద్వారా మానవుడికి తెలియజేస్తూ వచ్చిండు. ఇది పరిశుద్ధ గ్రంథం
మరి దేవుని వాక్యం దేవుని నోరు లాంటిది. దేవుడు మనం అడిగే ప్రతి ప్రశ్నకు కూడా దీని నుంచి మనకు సమాధానం అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మానవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడు మరి భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా భయపడే అంశం ఏంటి అని అంటే మరణమే. ప్రతి సమస్య కూడా ఎక్కడికి దారితీస్తుంది అని అంటే మరణానికే. చివరికి వచ్చేసరికి అనారోగ్యమైన ఏదైనా చివరికి వచ్చేసరికి మరణం అవుతూ ఉంటుంది. కాబట్టి మరణాన్ని జయించే అధికారము మానవుడికి దేవుడు ఇస్తూ వచ్చిండు, మరణాన్ని జయించే అధికారం. కాబట్టి ఇక్కడ ఏమంటుండు అని అంటే నీకొక భూలోక సంబంధమైన జీవితం ఉంది, పరలోక సంబంధమైన జీవితం ఉంది. భూలోక సంబంధమైన జీవితంలో నీవు సత్యాన్ని గ్రహించి సత్యమై ఉన్న, జీవమై ఉన్న, మార్గమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి తిరిగి జన్మ అనుభవం పొంది యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలో చేర్చుకోవటం ద్వారా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటి అని అంటే మరణాన్ని అధిగమించే శక్తిని దేవుడు మానవుడికి ప్రసాదించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని కుమారుడుగా తీర్చబడతారో వాళ్ళకి మరణాన్ని జయించే అధికారాన్ని కూడా దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఎందుకంటే మరి యోహాను పత్రికలు అంటూ చిన్నపిల్లలారా మీరు భయపడదు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనలో ఉన్నవాడు మనల్ని నిత్య జీవంలోకి నడిపించేవాడు. కనుక ఇక్కడ మరి కొలసీ సంఘాన్ని గురించిన కొత్త చింత మరి పౌలుకు ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 4వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. చాలండి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుతున్నాను. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు అంటాడు. ఈ రోజుల్లో బోధలు చక్కని మాటలు, మన దురద చెవులుగా పెట్ట కథలు, చక్కని మాటలు, ఇంపుగా ఉండేవి, మరి మనకు అనుకూలంగా ఉండేవి, అటువంటి మాటలు చెప్పే బోధకులు ఉంటారు. వాళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా అంటాడు. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి అంటాడు. కాబట్టి ఆయన మనసంతా కూడా ఆయన ఎవరైతే వాక్యం చెప్పి సంఘాలు కట్టి సంఘాలు నడుస్తున్నాయో వాళ్ళందరి గురించి ఆయన ప్రభు సన్నిధానంలో మొరపెట్టేవాడుగా ఉన్నాడు. అందుకని ఆయన అంత ధైర్యంగా ఆ మాట చెప్పగలుగుతూ వచ్చిండు. కాబట్టి అక్కడ ఏమన్నాడు, మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుతున్నాను. ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తాను. ఏంటా ప్రశ్న అంటే, నిజంగా క్రీస్తునందలి మీకు స్థిర విశ్వాసం ఉన్నదా లేదా? ఇప్పుడు మన క్రైస్తవులమే, మనం విశ్వాసమే, కానీ విశ్వాసంలో కూడా అస్థిరమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, చంచలమైన విశ్వాసం, ఇటువంటి ఎన్నో రకాలు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలు ఎట్టుండాలా అని అంటే పైనుండే వాటినే వెతికేవారుగా ఉండాలి. వాళ్ళనే స్థిర విశ్వాసులు అంటారు. కాబట్టి విశ్వాసాన్ని దేవుడు విశ్వాసంలోకి నువ్వు వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత నీకుంది. కాబట్టి పౌలు భయపడుతుండ వాళ్ళ విషయంలో. 8వ వచనంలో కూడా చూడండి, 2వ అధ్యాయము కొలసీయులకు రాసిన పత్రిక 8వ వచనంలో ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి
మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. విన్నారు కదండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారాలు అంటాడు. కాబట్టి మనుషుల పారంపర్య ఆచారాలు అని అంటే ఎన్నో ఉంటాయండి లోకంలో. క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళకును హిందువులకి ఏమీ తేడా లేదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు మనుషుల పారంపర్య ఆచారాలు అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అది ఈ లోక సంబంధమైన మూలపాఠాలు. ఇప్పుడు ఒక వివాహం వచ్చింది అనుకోండి, ఒక విశ్వాసుల వివాహం ఉన్నది. విశ్వాసుల్లో ఒక హిందువుడు వచ్చి కూర్చొని మీ యొక్క వివాహం ఏ విధంగా, పవిత్ర వివాహం అంటున్నారు కదా, ఏ విధంగా జరుగుతుంది నేను కూడా చూస్తా అంటే చివరికి ఏమి తను కంక్లూజన్కి వస్తాడంటే, ఏంట్రా మీ యొక్క పవిత్ర వివాహానికి మా వివాహానికి ఏమి తేడా లేదు. మీరు కులాలు చూస్తున్నారు, మేము కులాలు చూస్తున్నాం. మీరు తాతలు చూస్తున్నారు, మేము తాతలు చూస్తున్నాం. మీరు పుస్తలు కడుతున్నారు, మేము పుస్తలు కడుతున్నాం. మీరు దండలేస్తున్నారు, మేము దండలేస్తున్నాం. అన్ని ఉంటాయండి, అన్ని ఉంటాయి. కాబట్టి మనం ఎట్లుండాలా అంటే ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరింపక మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. కాబట్టి ఇట్లా ఈ మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఈరోజు ముహూర్తాలు ఎవరు చూస్తున్నారంటే పాస్టర్లే చూస్తున్నారు. ముహూర్తాలు ఎవరు చూస్తున్నారు? విశ్వాసులు చూస్తున్నారు ముహూర్తాలు. ఈరోజు మరి వివాహ వ్యవస్థలోకి మన పిల్లలు వచ్చినప్పుడు ఈరోజు ఎవరు చూస్తున్నారు? మా కులమోడే కావాలా, లేకపోతే మా పరిస్థితులకు అనుకూలమైనడు కావాలా? ఎవరైనా పైనున్న వాటి మీద మనసుంచుకున్న వాళ్ళు ఉన్నారండి. పైనున్న వాళ్ళు మనసుంచుకుంటే రెండే కాడలు. వాడు మారు మనసు పొందిందా లేదా, ఈమె మారు మనసు పొందిందా లేదా. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పటం కాదు కానీ దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనకును అవిశ్వాసులకు ఎంతో తేడా ఉండాల. మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. చూడండి 16వ వచనం చూడండి. 16వ వచనంలో కాబట్టి అన్నపాన విషయములోనైనను పండగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఎంతటి చక్కటి వాక్యం అండి. ఏమంటాడంటే అన్నపానం అంటే అది తినకూడదు, ఇది తినాలా, అది చేయకూడదు, ఇది చేయాలా. పండుగలు అంటాడు, అమావాస్యలు, పండుగలు, విశ్రాంతి దినము వాటి విషయంలో నాయనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశము ఇవ్వకుడి. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాడు అన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈరోజు క్రైస్తవులు అనబడ్డ వాళ్ళు, విశ్వాసులు అనబడ్డ వాళ్ళు ఈరోజు పాస్టర్లే వచ్చి ముహూర్తాలు చూసే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు వాస్తు చూసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎన్నో లోక పారంపర్య ఆచారాల్లో మానవులు మూఢ పాఠాల దగ్గరకు వెళ్ళిపోయి పరమ సత్యాన్ని మర్చిపోతున్నారు. పైనుండే వాటిని వెనకాల అనే ఇంగిత జ్ఞానం ఈరోజు విశ్వాసికి లేకుండా పోయింది. కాబట్టి దేవుడు పౌలు ఆ విషయంలో, కొలసీయుల విషయంలోకి వచ్చేసరికి చాలా బాధపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. చూడండి 20వ వచనంలో చూడండి. 20వ వచనంలో మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై వృద్ధి పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడలేదా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అది కాబట్టి మరి మనం బ్రతుకున్నట్లు అంటాడు. ఏమంటే మూల పాఠముల విషయంలో మృతి పొందిన వారైతే అంటాడు. కాబట్టి ఈ రోజు మనం ఎట్లుండాలా అని అంటే
మనము లోకానికి, పాపానికి, మరి దేవునికి ఇష్టం లేని దానికి చచ్చిపోయిన వాళ్ళమై ఉండాలి. అంతేగాని చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారంటే ఇటు బ్యాలెన్స్ చేస్తుంటారు. ఇటు మరి గుడికి వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తారు, బయటికి పోయినప్పుడు మళ్ళా లోకంలో ఉన్న పద్ధతులన్నీ వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ పిల్లల మధ్యలో, వాళ్ళ జీవిస్తున్న ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ పౌలు ఖచ్చితంగా ఆ కొలసీలకు రాస్తా ఉన్నాడు, నాకు భయం ఉంది, కానీ నా ఆత్మ ఎప్పుడు కూడా మీ దగ్గరే ఉంది. మీరు యోగ్యమైన ప్రవర్తనను, క్రీస్తునందని మీ స్థిర విశ్వాసమును చూచి నేను ఆనందించుతున్నాను అని ఆయన మరి రాస్తున్నాడు. వాళ్ళ మీద అంత నమ్మకం పెట్టుకున్న వాడుగా ఉంటాడు. కాబట్టి క్రీస్తుతో కూడా లేపపడటం అంటే ఏంటో 2:13 వచనంలో చూడండి. 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో తిరుగుకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. కాబట్టి ఇక్కడ మరి పౌలు గారు చెప్తాడు, పైనుండే ఏంటి అని అంటే ఆయన ఇన్ని సంగతులు మనకు చెప్పిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మన పాపాలన్నీ, మన దోషాలన్నీ, మన అతిక్రమాలన్నీ ఆయన పట్టి సిలువకు కొట్టి మనల్ని చేరాతను తుడిచి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందిద్దమని మీరు ఎరుగరా? ఆయన మరణములోనికి బాప్తిసము పొందిద్దరని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి ఈ బాప్తిసం అనుభవాలు ఏంటి అని అంటే మన అందరికి బాగా తెలుసు కదండి. బాప్తిసం అంటే ఏం చేస్తారంటే ఒక నీళ్ళలో అది వాగే కానీ చెరువే కానీ ఏదైనా అందులో మరి ఎవడైతే తన పాపాలన్నీ ఒప్పుకొని తన పాపాలన్నీ క్రీస్తు దగ్గర విడిచిపెట్టేసి యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును అన్నది. అంటే అర్థం ఏంటి అక్కడ అని అంటే వాడు కొన్ని సెకండ్లు పూర్తిగా ముంచబడతాడు, తర్వాత క్రీస్తులో లేపబడతాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఈ లోకానికి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యాన్ని గురించి బోధించి ఆయన మనకు ఎన్నో సత్యాలను బోధించి మనం చెరలో పట్టబడ్డ వారమని, పాపముల చేత అపరాధముల చేత మనం మరి ఏడవబడుతున్న వారమని ఆయన తెలుసుకొని మనం వాటన్నిటిలో నుంచి మనం విడుదల చేయడానికి ఆయన మరణించి తిరిగి లేచి ఆ జయాన్ని నీకు నాకు ఉచితంగా అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి మనం దాని సూచనగా బాప్టిజం అనేది బైబిల్ వాక్యంలో యేసు ప్రభువు కూడా యోహాను చేత బాప్టిజం పొందుతూ వచ్చాడు. ఆయన మనకు ఒక మోడల్ రోల్
యేసు ప్రభు అనగానే ఆయన మనకు మార్గదర్శి, ఆయన పోలి ఉండాలా, రూపాంతర అనుభవంలో ఉండాలా. అందుకనే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం అన్నట్టు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి. కాబట్టి పరిశుద్ధ పౌలు తన అనుభవాల్లో తను చెప్పేది ఏంటి అంటే, నేను క్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటున్నా. బాబా బాబా, ఎంత భావకల్పితమైన మాట అండి. మనం చెప్పగలం ఆ మాట? మనం చెప్పగలమా? మనం పైనుండే వాటిని వెతుకుతున్నామా, భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నామా? పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను పైనున్న వాటిని వెతుకున్నా, కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకున్నా అని. మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు కొరింథీయులకు రాస్తుంది. మరి ఇంకో చోట ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరి ఆయన ఎంత చక్కని మాట అన్నాడంటే, 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, చావైతే లాభము, చావైతే లాభము. అది ఎంత గొప్ప మాట అండి. ఈరోజు ప్రపంచం అంతా కరోనా వ్యాధి వస్తుంది. కరోనా వ్యాధి మరి అంటుకుంటే వస్తుంది, కూర్చుంటే వస్తుంది, తుమ్మితే వస్తుంది. అది ఎవరి వాళ్ళు జాగ్రత్తగా ఇప్పుడు ఉన్నామండి, మనం ఉన్నాము. ఈ రోజు అంతా మనం అన్నం నీళ్లు ఏమి లేకుండా ఒక గదిలో ఉండగలమా? ఉండలేము. ఎన్నో మానవ సంబంధాలు మనకుంటాయి. మనం ఏదో సంతృప్తే కానీ ఈరోజు మరి కూరగాయలు తెచ్చుకోకుండా పాలు లేకుండా ఉండగలమా? ఈరోజు భోజనం శరీరానికి కావలసిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండగలమా? ఉండలేము. కానీ మరి మన మానవ జ్ఞానం అంతవరకు ఉంది. దేవుని జ్ఞానం ఏముందంటే, క్రీస్తులో ఉన్నవాడికి ఏ శిక్షా విధియను లేదు అని దేవుని వాక్యం. క్రీస్తులో ఉన్నవాడు వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు, దేనికి వాళ్ళు భయపడరు. కాబట్టి అటువంటి గొప్ప వాస్తవికతలోకి నువ్వు రావాలి. ఈరోజు నేను ఈ మధ్యలో ఒక వర్తమానం విన్నా. ఆ వర్తమానంలో ఒక దైవ సేవకుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నేను ఒక దగ్గరికి పెళ్లికి పోయిందండి, అక్కడ పెళ్లిలో నేనే స్పీకర్ని. ఆ రోజు నేను పోయిన వెంటనే నాకు జలుబు చేసి గొంతు బాగా వాసిపోయింది, గొంతు వాసింది, బాగా తలనొప్పి వస్తుంది, విపరీతంగా అసలు సోలిపోయే పరిస్థితి ఉంది. అయినా వాళ్ళు నన్ను నిలబడుతున్నారు. నేను అక్కడ ఓర్చుకొని ఎట్లా నిలబెట్టి నేను ప్రసంగం చేసేసి ప్రార్థన చేసేసి ఇంటికి వచ్చేసి పైకెక్కి మంచం మీద అట్లా పడిపోయి, నాకు తెలిసిన ఒక డాక్టర్ గారికి ఫోన్ చేస్తే నా లక్షణాలన్నీ అడిగిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, మీకు కరోనా వ్యాధి వచ్చిందండి అని చెప్పాడు. కరోనా వ్యాధి వచ్చిందని నేను ప్రార్థన చేసుకున్నా. ప్రభా, నీ ఇష్టం, నీ చిత్తం, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా, చావైతే నాకు లాభం అని ఆయన ప్రార్థన చేసుకుంటే వెంటనే తగ్గిపోయిందటండి. ఆయన సజీవ సాక్ష్యం నేను విన్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, మరి ఆయన అంతగా మనల్ని కాచి కాపాడేవాడు. ఆయన మన పిల్లల చుట్టూ సింహము అయినా కూడా ఆహారం కోసం వాటి పిల్లల కోసం ప్రయాసపడుతుంది. కానీ మరి క్రీస్తు ప్రభు పిల్లలు, ఎందుకంటే ఆయన అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును అంటాడు. యెహోవా కాపు గాయన ఎడల కావలివాడు మేలుకొని ఉండుట వ్యర్థము అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజు నువ్వు పైనుండే వాటిని వెదికే గుంపులో ఉంటే, వెదికే స్థాయిలో నీ ఆత్మీయ జీవితం ఉంటే, నువ్వు ఏ వ్యాధికి, ఏ కష్టానికి, ఏ బాధకు నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మరి క్రీస్తు ప్రభు మనకు ఏమేమి చేసిండు అనేది మనం చూద్దాం. మరి మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడంట. యేసు ప్రభు ఎవరండి అంటే ప్రధాన యాజకుడు. యేసు ప్రభు ప్రధాన యాజకుడు. చూడండి 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల నుండిన సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునని
భయపడుచున్నాను. క్రీస్తునందరి ఏమంటాడు? క్రీస్తునందరి సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోదురేమో అని భయపడుచున్నాను. నేను భయపడుచున్నాను అని ఆయన ప్రధాన యాజకుడుగా ఆయన మనకి ఇచ్చే వాగ్దానం. ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26, 27, 28 మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26, 27, 28 వచనంలో ఏం మాట రాసింది? పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడనైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరట ఆయన? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశము మండలము కంటే ఆయన మనకు సరిపోయిన వాడు అంటాడు. కాబట్టి ఆయన పాపుల్లో చేరలేదు. ఆయన శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎంతో మంది ఆయన్ని ఎన్నో రకాలుగా చిక్కిద్దామని ప్రయత్నాలు చేశారు. కానీ నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా అని ప్రపంచానికే ఒక ఛాలెంజ్ విసిరిన ఏకైక ఆ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. అట్టి దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. వ్యాధి అయినా, బాధ అయినా, అదా పౌలు రాస్తుంటాడు అన్నమాట. వ్యాధి అయినా, కరువైనా, ఇంకా ఏదైనా ఖడ్గమైనా, ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపునా అని రాస్తూ ఉంటాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రేమ ఎంత, దాని ఎత్తు, దాని వెడల్పు, దాని పొడుగు ఎవరు కూడా చెప్పలేదు. ఒక ఆయన అన్నాడంట, క్రీస్తు ప్రేమ ఎంత ఉంటుంది అని అంటే, సముద్రం అంతా ఇంకుంటే, చెట్లన్నీ ఒక పెన్ అయితే, ఆకాశమే ఒక పేపర్ అయితే, క్రీస్తు ప్రేమను వివరించడానికి సరిపోదు అని అన్నాడు. విన్నారండి? విన్నారు? ఆయన ప్రేమ హద్దులున్నాయా? లేవు. అంత గొప్ప ప్రేమికుడు, అంత గొప్ప స్నేహితుడు, అంత గొప్ప ప్రాణప్రియుడు, అంత గొప్ప ప్రధాన యాజకుడు ఆయన మనకుండగా మనం ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీరు పైనుండే వాటినే వెతికినప్పుడు ఆ స్థితిలో మీరు ఉంటారు. పైనుండే వాటినే వెతుకుడి. కాబట్టి మరి ఇంకోటి మనం చూసినట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34 వచనం. రోమా 8:34. శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే అంతేకాదు నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. కాబట్టి మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే అని దేవుని వాక్యం మరి సెలవిస్తుంది. కాబట్టి ఇంకా మనం యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి. అందులో ఒకటే అధ్యాయం కాబట్టి 24-25లో చూస్తే ఏమంటుందంటే, త్రుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు ఇప్పుడును సర్వ యుగములకు కలుగును గాక అని. కాబట్టి దేవుడు మరి ఈ విధంగా మనల్ని ప్రధాన యాజకుడుగా ఆయన కాపాడు. రెండవ మాట మనం చూసినట్టయితే, ఆయన మన ప్రార్థనకు మధ్యవర్తిగా ఉండేవాడంట. యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అని అంటే, మన ప్రార్థనకు మధ్యవర్తి. అందుకనే మనం ఎట్లా ప్రారంభిస్తాం? ప్రేమ గల తండ్రి, జీవం గల నాయన అని అంటూ
చివరికి యేసుక్రీస్తు ప్రభు నామంలో నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి అని అంటాం. కాబట్టి మన ప్రార్థనకు మధ్యవర్తి. అంతేకాదండి, మన సమస్యలు అన్ని కూడా ప్రభు దగ్గర పెట్టాలి. యోబు అంటాడు, నాకును దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తి ఉండిన ఎడల ఎంత మేలు అంటాడు. కాబట్టి ఈ రోజు నువ్వు కృపకాలంలో ఉన్నావు. కృప నీకు ఏమందిస్తుంది అంటే ఒక మధ్యవర్తిని, నీ తరపున ప్రధాన యాజకుడిని, నీ మనవులన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రార్థనకు కూడా ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అది ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఏమర్థమైందండి మీకు? ఆయన దృష్టికి ఏం చేయాలట? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినప్పుడే నీ ప్రార్థన మధ్యవర్తిత్వాన్ని ఆయన వహించి దేవుని పాదాల దగ్గర పెట్టడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక మార్గం ప్రభైన యేసుక్రీస్తు ప్రభు. చూడండి, మొదటి యోహాను 5:14 చూస్తే, ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం అనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది అని దేవుని వాక్యం సెలవుతుంది. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా అంటాడు, మీరు నా నామంలో ఏమి అడిగినా. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానికి నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. అది నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తా అని మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు సెలవిస్తున్నాడు. మరి నువ్వు ఆయన చిత్త ప్రకారం చేస్తున్నావు. ఇంకా 3వ విషయంకి వచ్చేస్తే, మనకు ఆయన దేవుని వాగ్దానాలు ఇచ్చేవాడంట. చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో, 2 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రీయమైనను ఈ లోక తర్కవ్యాధి ఏమైను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయ. అది ఆయన వాగ్దానం ఏంటంటే, నమ్ము వారిని రక్షించుటకు ఆయన దయాపూర్వక సంకల్పమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక 4వ మాటగా మనం చూసినట్టయితే ఏముంది అని అంటే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనందరికి బాగా తెలిసిన మాట ఇది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును ఆయన తీర్చేవాడు అని దేవుని వాక్యం. కానీ మరి మనం కొన్ని అవసరాలు మనకు ఎందుకు తీరటంలే మన ఇష్టానుసారంగా మనం అడుగుతున్నాం. దేవుని యేసు ప్రభు నామంలో ఆయనకి ఇష్టమైన రీతుల్లో మనం అడగట్లే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఆశించుచున్నారు కానీ మీకు ఏమి దొరకట్లేదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం.
మీరు ఆశిస్తున్నారు గాని ఆ. మీకు దొరకటలేదు. ఆ. నరహత్య చేదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. ఆ. పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. అది మీరు అడిగినను ఆ. మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో మీ భోగముల నిమిత్తము దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు. అంటే అర్థమైందండి మీకు? బాగా అర్థమై ఉండాలి. మనం చక్కటి కంఫర్టబుల్ ఇంట్లో ఉంటున్నాం, మనకి ఇప్పుడు విల్లా కావాలి. విల్లా అంటే అది ఎవరో చెప్పారు, దాని రెంటే నెలకు 1,00,000 రూపాయలు ఉంటుందండి. ఓ భోగ భాగ్యాలు. ఇది మీ అవసరముల నిమిత్తం, మీ భోగాల నిమిత్తం. నీకు ఒక కారు ఉంది, నీ అవసరాలన్నీ తీరుతున్నాయి, దానికి ఏం ట్రబుల్ లేదు. అయినా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఒక కారు కావాలా అనుకోవటం మన భోగాల నిమిత్తం మనం దేవుడిని అడుగుతున్నాం. కాబట్టి మనం ఉన్నదాంతో సంతృప్తి పడి దేవుడు మనకి ఇచ్చిన దాంతో దేవుడి చిత్తానుసారంగా మనం అవసరాల నిమిత్తం అడక్క ముందే దేవుడు ఇచ్చే దేవుడు అంట. నా జీవితంలో నా అనుభవం అండి. నా పెదాలకు నా అవసరత రాకముందే దేవుడు నా అవసరత పెరిగిన దేవుడు. నేను ఏదైనా అడిగి ఆ గేటు వైపు అటు చూస్తా. గేటు వైపు చూస్తే ఎవరో తెచ్చి నేను అడిగిన వాటిని ఇవ్వటం నా జీవితంలో నేను దేవుడి వాక్యాన్ని ముందు పెట్టుకొని నేను చెప్తాను. అటువంటి అనుభవం నా జీవితం ఎన్నోసార్లు ఉంది. నేను నమ్మకస్తుడని కాదు, ఆయన నమ్మకస్తుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు. తన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ నువ్వు ఆయన్ని ఎన్నోసార్లు ఆయుష్ పెట్టేవాడు, ఎన్నోసార్లు అవిశ్వాసిగా ఉండి లోక పారంపర్య ఆచారాల్లో లోకంలో కొట్టుకొని పోతుండేవాడు. నీ గురించి ఎన్నిసార్లు ఆయన బాధపడి ఉంటాడు ఆయన జీవితంలో. కాబట్టి ఆయన మనకు ఆయన ఈ విధంగా మన కోరికలు తీర్చేవాడు. ఇక ఫైనల్గా మనం చెప్పేది ఏంటి అని అంటే 5వ మాటలో యోహాను, 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసుకున్నాం. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎంత అష్యూరెన్స్ అండి, ఎంత నమ్మకంగా చెప్తుండండి. మీకోసం తండ్రి దగ్గర ఒక ఉత్తరవాది ఉన్నాడు. చిన్నపిల్లలారా అనే సంబోధనలో అర్థమై ఉంటుంది. నీ మనసు, నీ యొక్క స్థితి ఏంటి అని అంటే దేవుని దృష్టిలో అయ్యో పాపం వాడు చిన్నపిల్లోడు. అందుకనే దేవుని దగ్గర మరి యేసుక్రీస్తు ప్రభువు మీరు పాపం చేసిన యెడల నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమును శాంతికరమై ఉన్నాడు. మరియు కాబట్టి మరి మనం ఈ విధంగా మనం ఎన్నోసార్లు మానవులంగా దేవునికి ఆయాసం కలిగించే వాళ్ళంగా ఉంటాం. కానీ దేవుడు మన ఎడల కనికరంగా వాడు కనుక, ఆయన మనకు ఉత్తరవాది కనుక, ఆయన మన చిన్నపిల్లలారా మీరు పాపం చేసిన ఎడల దేవుడు దగ్గర ఉత్తరవాదిగా నేనున్నా, మీ పాపాలన్నీ క్షమించడానికి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం విన్నాను కదా, మరి ఇట్లా 5 సంగతులు మనం తెలుసుకున్నాం. మరి మన పితరులు ఏ విధంగా వాళ్ళు క్రీస్తును కలిగి ఉన్నారు. పైన మళ్ళొకసారి మనం చదవన్నామా? కొలసీలకు రాసిన పత్రిక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోవాలి. భూ సంబంధమైన వాటి మీద ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏం బ్రతుకుదామా అని మనం ఎప్పుడు కూడా ఆలోచించదు. రేపటి గురించి దాని సంగతులు అదే ఆలోచిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. దేని గురించి చింతించబాకని చెప్తుంది. కాబట్టి ఈరోజు చింత నీకు ఉంది అని అంటే నీ విశ్వాసంలో అస్థిరత ఉంది అని నువ్వు
గ్రహించుకోవాలి. ఏంటి? రేపటి గురించి చింతించకుడి. రేపటి గురించి చింతించుకుడి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. దాని సంగతులను గురించి చింతించును. కాబట్టి రేపటి గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు మనకు. మరి ఆ రోజు ఏలియా ఆ కేరేతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఏ రోజు భోజనం ఆ రోజు దేవుడు కాకులతో పంపించిండట. మీకు గుర్తుండాలా? ఎందుకంటే మరి ఏలియా మన వంటి ప్రవక్తే కాబట్టి ఆయన మన వంటి మనుషుడే. ఆయన ఆదేశిస్తే ఏ స్థాయిలో ఉంది ఆయన ఆత్మీయత అంటే ఆయన పైన వాటిని వెదికేవాడుగా ఉన్నాడు కనుక ప్రకృతిని శాసించిండు. వర్షం కురువు అంటే కురిసింది, ఆగు అంటే ఆగింది. కాబట్టి యెహోషువ మీకు తెలుసు, యెహోషువ కూడా మనలాంటి మనిషే, కానీ ఆయన మరి సూర్యచంద్రుల్ని ఆఫ్ చేసినట్టుగా మనం చూస్తుంటాం. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఎన్నో దేవుని గ్రంథంలో ఎన్నో అద్భుతాలు మన పితరులు చేసినట్టుగా పైనున్న వాటిని వెదికారు కనుక ఇక ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా మాట్లాడమ్మా. విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అతడు మృతి పొంది హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. చాలా విశ్వాసం పట్టి ఉంది అక్కడ. వాళ్ళు బలం లేనోడు బలం పొందారు, యుద్ధాలను ఖడ్గాలను జయించారు, వాళ్ళు ఎన్నో సంగతులు చేసినట్టుగా మనం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పైన వాటి మన నిలవమైన పట్టణము ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను కనుక కాబట్టి మరి ఆయన పైన వాటి మీదనే మనసు వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మేము యాత్రికులము, పరదేశులము, మా పౌరసత్వము పైన ఉంది, పరలోకంలో ఉంది అని వాళ్ళు నమ్మారు కనుక వాళ్ళందరూ కూడా పైన వాటి మీదనే మనసు ఉంచుకుంటూ వచ్చారు. కాబట్టి నీవు కూడా ఈరోజు ఒక డెసిషన్ తీసుకో. నీ యొక్క పిల్లల విషయంలో, నీ యొక్క కుటుంబం విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో నువ్వు యేసుక్రీస్తును ప్రభువుగా, రాజుగా ఉంచినట్టయితే ఎవరి మీద నువ్వు ఆధారపడబాకు, లోకం వైపు నువ్వు చూడబాకు. ఏ పరిస్థితుల్లో, ఏ అవసరతలో నువ్వు ఎవరి మీద ఆధారపడబాకు. నా ప్రభువును కనపరచబడాలా అంటే నా సొంత ప్రయత్నాలు నేనేం చేయకూడదు. నేను దేవుడు నాకు సర్వం సమకూర్చి జరిగింది అని నువ్వు నమ్మాలి. అప్పుడే నీలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలడు. అంతేగాని మనకున్న అధికారాలను బట్టి మనం అధికారం మీద ఆధారపడతాం, డబ్బుల మీద ఆధారపడతాం, పొలాల మీద ఆధారపడతాం, మరి ఉద్యోగాల మీద ఆధారపడతాం, ఎన్నో రకాలుగా ఆధారపడతాం. కానీ మనం ఆధారపడవలసింది ఎవరి మీద అంటే ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. అందుకని పౌలు వాళ్ళ కొలసీలకు రాసిండు, మీరు నా మనసు ఎప్పుడు కూడా మీతోనే ఉన్నది అని ఆయన రాస్తూ ఉంటాడు. జాగ్రత్త, ఎంతో అబద్ధ బోధకులు వస్తారు, వాళ్ళు అది చెప్తారు, ఇది చెప్తారు, కానీ మీరు నమ్మకండి. కానీ మీరు విశ్వాసం కలిగి ముందుకు సాగిపోండి. అమావాస్యలు, మరి ఇవన్నీ లోక పారంపర్య ఆచారాలు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తుంటారు, మీకు బోధిస్తారు. వాళ్ళు బోధకులే, కానీ వాళ్ళ మాట మీరు నమ్మకండి. మీరు క్రీస్తు వైపు చూడండి, పైన వాటి మీదనే మీరు దృష్టి ఉంచుకోండి అని పౌలు గారు మరి మనకు బోధించినట్టుగా ఉంది. కాబట్టి అట్టి వారంగా మనం దేవుని వైపు చూసి దేవుడి నుంచి సమస్తము పొంది మనం పరలోక రాజ్యం చేరాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడకు మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల దేవ, యేసు ప్రభు నామంలో మరొకసారి నీకు వందనాలు తండ్రి. ఈ విధంగా తండ్రి మరి కొలసీలు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం నుంచి మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. శ్రేష్టమైన, దివ్యమైన, అత్యున్నతమైన మీ మాటలను బట్టి నీకు వందన స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అల్పులం, నిష్ప్రయోజకులం, ఎన్నికలేని వారం అయినప్పటికీ ప్రభువా మా దగ్గరికి మీరు వచ్చారు, మాతో మీరు ఉన్నారు, మీరు నాతో మాట్లాడారు ప్రభువా. మీ మాట ఎంతో ఉన్నతమైనది. మీరు అవునంటే అవును, కాదంటే కాదు, అంత నమ్మదగిన దేవుడు నువ్వు కనుక తండ్రి నిశ్చింతగా నాకున్న చింతలు, నాకున్న పరిస్థితులు, భయము, ఆందోళన ఇవన్నీ కూడా తీసివేసుకొని సర్వాధికారి అయిన దేవుడని,
ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదని ఆయన మీదనే నమ్మిక ఉంచి స్థిర విశ్వాసులంగా ఈ భూలోకంలో నిన్ను చూపించే వారంగా, ఈ భూలోకంలో ఉప్పు లాంటి జీవితాన్ని కలిగిన వారంగా, వెలుగు లాంటి జీవితాన్ని కలిగిన వారంగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, మా యొక్క జీవితాల ద్వారా మరి మా యొక్క సాక్ష్యాల ద్వారా నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చే వారంగా మమ్మల్ని చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వాక్యం విన్న ఎంతో మందిని మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది వింటున్నారు, మరి చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే తండ్రి, మరి మాకు మా వాక్యాన్ని ఎవరు ఆపలేరని ప్రభా, మాకు దయగల దేవుడు ఉన్నాడని ఈ విధ శబ్ద యంత్రాల ద్వారా ప్రభా మేమందరం కూడా నీ వాక్యం వినే అదృష్టాన్ని, భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మరొకసారి నీకు వందన స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని దీన మనస్కులమై నిన్ను ఘనపరుస్తూ మన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.